ఇంటికి వెళ్ళి నిన్న నైట్ వచ్చామన్నమాట. మా మమ్మీను మా అత్త ఇవన్నీ పంపించారు. ఇవాళ అన్బాక్స్ చేశారు, లేదంటే ఇది మొత్తం పాడైపోతాయి. ఇవి వచ్చేసి అలసందులు అన్నమాట, పచ్చివి. దీంతో కొన్ని వడ చేసుకోవాలి. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి మా మమ్మీ వాళ్ళు పంపించారనమాట. ఇవి ఇంకా మా మమ్మీ వాళ్ళు పంపించింది ఇది ఒకటి. ఏమన్నా పాలకూర, ఇవి బీన్స్ ఉన్నాయి కొన్ని. అక్కడ మా మమ్మీ తోటలో కొన్ని వేసుకున్నారనమాట. అవి కొన్నే వదిలాయి కదా, అందుకని అవి పంపించారు. ఇక్కడ వచ్చేసి కొన్ని వంకాయలు, అలాగే బెండకాయ చెట్లు ఒక 2 ఉన్నాయన్నమాట అక్కడ. అందులో ఒక 5 or 10 వదిలినాయి. రోజు ఇలా వదులుతాయి అన్నమాట, ఒక 5 or 10. అవి ఈరోజు నాకు పంపించారు. ఇది వచ్చేసి మునగాకు. ఇది ఆల్రెడీ అంత కిందకి పడిపోతూ ఉంది, నైట్ మొత్తం తీయలేదు కాబట్టి. చాలా ఎక్కువ ఉంది. దీన్ని కొంచెం డ్రై చేసి పొడి చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట నేను. ఇది అండ్ కరివేపాకు. వెళ్ళినప్పుడల్లా ఎక్కువ తెచ్చుకుంటా. ఇక్కడ కొంచెం మా నైబర్స్కి ఇచ్చి మిగిలింది నేను పౌడర్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి పచ్చి వేరుశనగ అనమాట. వీటిని ఉడకబెట్టుకొని తింటే భలే ఉంటుంది. మా అత్త వాళ్ళు పంపించారు ఇవి. ఇది మళ్ళీ ఈ మ్యాంగోస్ కూడా, ఈ మ్యాంగోస్ మా అత్తయ్య వాళ్ళు పంపించారు. ఇంకేమున్నాయి, ఇది వచ్చేసి వేపాకు అన్నమాట. ఇది నేను రోజ్మెరీ వాటర్ ప్రిపేర్ చేసుకుంటా కదా, దానికి వాడుకుంటా. ఇక్కడ దొరకదు, కొంచెం పైన ఉంది చెట్టు దగ్గర, అందుకని అది తెచ్చుకున్నా. ఇంకా వచ్చేసి ఇవి టెంకాయలు మా అత్త వాళ్ళు పంపించారనమాట. వాటితో పాటు ఇంకా కొన్ని బొరుగులు ఉంటాయి కదా, అంటే కన్నడలో అయితే మండక్కి అంటారు, తెలుగులో ఇంకా మరమరాలు అని కూడా ఉంటారు. ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాము. అలాగే వేరుశనగ డ్రై కోకోనట్ తెచ్చుకున్నాం అనమాట. ఇవన్నీ నిన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చాము. నైట్ 9 o'clock అయింది వచ్చేటప్పటికి. అప్పుడు ఇంకా టైం కుదరలేదు తీసి పెట్టడానికి. అందుకే ఇప్పుడు ఓపెన్ చేద్దామని తీసా, అలాగే వీడియో చేద్దామని చేసా. మీలో కూడా చాలామంది ఊరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మన అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఇలాంటివన్నీ పంపిస్తుంటారు, ఎందుకంటే ఇవి దొరకవని చెప్పి. వాళ్ళకి అదొక ఆనందం. అండ్ మనం తెచ్చుకున్నాక 1 week వరకు మనం కూరగాయలు ఏం కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇవే సరిపోతాయి. బాయ్ బాయ్.